పాల్వంచ అనే నేమ్ వినగానే ఫస్ట్ మైండ్లో స్ట్రైక్ అయ్యేది కిన్నెరసాని ప్రాజెక్ట్ మేము కదా. కూడా పాల్వంచ నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు ఒక కంప్లీట్ స్ట్రీట్ అంతా కూడా ఈ ఫిష్ సెల్లర్స్ అయితే మాకు కనిపించున్నారు. మీరు ఇవి ఎక్కడి నుంచి తీసుకొస్తారని నేను వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు అవి కిన్నెరసాని ఫిషెస్ అని చెప్పారు. నిజంగా ఆ ఫిషెస్ అయితే మేము తీసుకున్నాం ఒక ఫిష్, అది ఎంత టేస్టీగా ఉందంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ వర్డ్స్. ఎప్పుడైనా కంపారిటివ్ టు సీ ఫిషెస్ రివర్ వాటర్ ఫిషెస్ అనేవి టేస్ట్ డిఫరెంట్గా ఉంటాయి కదా. మీరేమంటారు గైస్? ప్లీజ్ లెట్ మీ నో యువర్ ఒపీనియన్ ఇన్ ద కమెంట్స్ బిలో. మేమైతే మా ప్లేస్కి రావడానికి ఫైనల్గా బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయి పాల్వంచ బస్ స్టాండ్ ప్రిమిసెస్ అండ్ ఈ రోడ్స్ అన్నీ కూడా ఎంత హారబుల్గా ఉండున్నాయో. ఎలాగో అలా మేమైతే సేఫ్గా మా ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఈ కనిపిస్తున్న ఫ్లవర్స్ని ఏమని పిలుస్తారో మీకు ఎవరికైనా నేమ్ తెలుసా? యాక్చువల్గా నాకు కూడా ఈ ఫ్లవర్ నేమ్ తెలీదు, బట్ మీతో ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని నేను గూగుల్ చేసినప్పుడు నాకు తెలిసింది దీన్ని రెడ్ జెర్బెరా డెయిజీ అంటారు అని. ఈ ప్లాంట్ ఆరిజిన్ సౌత్ ఆఫ్రికాలో పుట్టిందనమాట. అండ్ ఇది మల్టీ కలర్స్లో అవైలబిలిటీలో ఉంటుంది, బట్ మా ఇంట్లో మాత్రం ఈ పర్టికులర్ పింక్ కలర్ మాత్రమే ఉంది. దీని రూట్స్ అయితే మనకి గెడ్డలాగా ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే మనం ఒక్క గెడ్డ ప్లేస్ చేసాము అంటే అది ఎర్త్ లోపల ఇన్గ్రోన్ అయిపోయి మనకి మల్టిపుల్ ప్లాంట్స్ లాగా అయితే ఫామ్ అవుతాయి. వన్ వర్డ్లో చెప్పాలి అంటే ఇట్స్ నథింగ్ బట్ జస్ట్ లైక్ ఏ సన్ఫ్లవర్ లాగా, బట్ దీనికి సీడ్స్ మాత్రం ఉండవు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.